ఉదయకాలపు ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, కృపయు కనికరములు కలిగిన మా గొప్ప దేవా, సర్వాధికారములు కలిగిన మా యేసయ్య, మీ బంగారు పాదములకు లెక్కించలేని కోటాను కోట్ల స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా. దేవా, గడిచిన ఉదయకాలమంతా, గడిచిన రాత్రంతా మీరు మమ్మను కాపాడినారు దేవా, మమ్మను పోషించినారు, సంరక్షించినారు తండ్రి. ఆత్మీయంగా శారీరకంగా మమ్మను బలపరిచినారు దేవా. మీ ఆరోగ్యకరమైన రెక్కల చాటున మమ్మను భద్రపరిచినారు తండ్రి. అయ్యా, మా భారములన్నిటినీ మీరు భరించినారు. మా అక్కరలు, మా కొరతలు, మా చింతలు మీరు తీర్చినారు. ప్రతి కష్టం నుండి, శ్రమ నుండి, వ్యాధి నుండి, బాధ నుండి మమ్మను తప్పించినారు దేవా. నిందలు, అవమానాల నుండి, పగవారి నుండి, శత్రువుల నుండి, హాని కలిగించే పరిస్థితుల నుండి మమ్మను కాపాడినారు తండ్రి. అయ్యా, మా పట్ల మీరు చేస్తూ వచ్చిన గొప్ప సహాయాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు దేవా. మా పనులలో, మా ప్రయత్నాలలో మీరు మాకు తోడుగా ఉన్నారు తండ్రి. మా ప్రయాణమంతటిలో చక్కటి క్షేమాన్నిచ్చారు దేవా. అయ్యా, ప్రతి ఆటంకం నుండి, అపాయం నుండి, ప్రమాదముల నుండి మమ్మను రక్షించినారు దేవా. అయ్యా, గడిచిన దినమున మీ దృష్టికి మేము ఎంత అపవిత్రులంగా జీవించినప్పటికీ, ఎంత విరోధులంగా, అవిధేయులంగా నడుచుకున్నప్పటికీ కూడా మీరు మమ్మను క్షమించినారు దేవా. మమ్మను ప్రేమించినారు తండ్రి. సజీవులనుగా కాచి కాపాడి ఈ దినమును చూచే కృపనిచ్చారు దేవా. మా పట్ల మీరు చేస్తూ వచ్చిన ప్రతి ఒక్క మేలంతటిని బట్టి, గొప్ప సహాయాన్ని బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా, ఈ ఉదయకాల సమయంలో మీ పాదముల వద్ద సాగిలపడి చిన్న మందగా కూడుకొని ఏకస్వరంతో, ఏక మనసుతో తండ్రివైన మీకు మొరపెట్టడానికి, మీకు ప్రార్థించడానికి, మిమ్మల్ని పూజించి గణపరచడానికి, కీర్తించి కొనియాడడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు దేవా. ఈ దినమును చూడక ఎంతోమంది గొప్పవారు, విశ్వాసులు, పేరు గడించిన వారు గతించిపోయారు, కొనిపోబడ్డారు. వారికంటే మేము గొప్పవారిమి కాదు, విశ్వాసులం కాదు, శ్రేష్ఠులం ఎంత మాత్రం కాదు దేవా. అయినప్పటికీ మమ్మను సజీవ లెక్కలో ఉంచిన మీ యొక్క ప్రేమంతటిని బట్టి మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచుదును అని చెప్పిన మా దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేయుదును, వారి నిధులను నింపుదును అన్న మాటను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఆకాశము నుండి మన్నాను కురిపించి ఇశ్రాయేలీలను పోషించిన దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. తండ్రి లేని వారిని, విధవరాళ్లను ఆదరించి వారిని ఆదుకొనువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మారని వాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మార్పు లేని వాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మాట తప్పని వాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. పరిశుద్ధ స్థలములో నుండి నాకు సహాయం చెయ్యువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నేను సర్వశక్తి గల దేవుడను, నాకు అసాధ్యమైనది ఏదైనా కలదా అని చెప్పిన మా తండ్రి, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఇశ్రాయేలుల స్తుతుల ద్వారా ఎరికో గోడలను కూల్చివేసిన తండ్రి, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నోవాహును, అతని కుటుంబాన్ని జలప్రలయం నుండి రక్షించిన దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. బానిసగా అప్పగింపబడిన యోసేపును హెచ్చించి అదే దేశానికి ప్రధానిగా చేసిన తండ్రి, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. గొర్రెలు కాచుకునే దావీదును లేవనెత్తి రాజుగా, తర్వాత చక్రవర్తిగా హెచ్చించిన మా దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రులను నిలిపివేసిన దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. హిజ్కియా ప్రార్థించగా ఆయుష్ను పొడిగించిన తండ్రి, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఏలియా ప్రార్థించగా ఆకాశము నుండి అగ్నిని నింపిన దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దానియేలు ప్రార్థించగా సింహాల నోళ్లు మూసి అతనిని రక్షించిన దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఎలుగుబంటిని, సింహాన్ని చంపడానికి దావీదుకు శక్తినిచ్చిన దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. తల్లిదండ్రి లేని అనామకురాలైన ఎస్తేరును దీవించి మహారాణిగా చేసిన మా తండ్రి, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. అన్యురాలు, విధవరాలైన రూతును ఆదుకొని ఆశీర్వదించి యేసుక్రీస్తు వంశావళిలో చేర్చిన దేవా, మీకు
స్తోత్రములు చెల్లిస్తున్నాం. 90 సంవత్సరాల వృద్ధాప్యం కలిగిన శారాకు గర్భఫలం ఇచ్చిన తండ్రి, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఇమ్మానుయేలుగా నిరంతరము మాకు తోడుగా ఉండుటకు దిగివచ్చిన దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నశించిన దానిని వెదకి రక్షించుటకు దిగివచ్చిన మా యేసయ్యా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. లోక పాపములను మోసికొని పోవు దేవుని గొర్రె పిల్ల, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. కానా విందులో నీటిని ద్రాక్ష రసముగా మార్చిన దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. 5 రొట్టెలు 2 చేపలను ఆశీర్వదించి 5,000 మందికి పంచిపెట్టిన దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. వారి ప్రార్థనను అంగీకరించి వారిని స్వస్థపరచుదును అన్న మాటను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నేను దానికి ఆరోగ్యమును స్వస్థతను మరలా రప్పించుచున్నాను అని సెలవిచ్చిన దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నేను వచ్చి వారిని స్వస్థపరచుదును అని సెలవిచ్చిన మా తండ్రి, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ గాయములను కట్టెదను అన్న మాటను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ విశ్వాసము నిన్ను బాగు చెయ్యును అని పలికిన మా దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. యెహోవా నీ యొద్ద నుండి సర్వ రోగములను తొలగించును అన్న మాటను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. సమస్త జనముల కంటే ఎక్కువగా నీవు ఆశీర్వదించబడుదువు అన్న వాగ్దానమును బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ సంతానమును భూమి మీద నుండి రేణువుల వలె విస్తరింపజేసెదను అన్న వాగ్దానమును బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. యెహోవా నీ గర్భఫల విషయంలోనూ, నీ పశువుల విషయంలోనూ, నీ నేల పంట విషయంలోనూ నీకు సమృద్ధి కలగజేయును అని పలికిన దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం, కుమారులు ఆయన అనుగ్రహించు స్వాస్థ్యం అన్న మాటను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. సంతులేని దానిని ఇల్లాలుగాను, కుమార్ల సంతోషము గల తల్లిగా చేయుదును అన్న మీ వాగ్దానమును బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నేను మిమ్మును కటాక్షించి మీకు సంతానమిచ్చదను అని చెప్పిన దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మా జీవితంలో ఆశీర్వాదములు అనుగ్రహించే మా దయగల దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మీ గొప్ప మేలులతో మమ్మను నిత్యము తృప్తిపరిచే దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీకు మేలు కలుగునట్లు నిన్ను వర్ధిల్ల చేయుదును అని పలికిన తండ్రి, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును అన్న మాటను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మీరు భాగ్యము సంపాదించుకొనుటకై మీకు సామర్థ్యం కలగజేతును అని పలికిన దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును అన్న మాటను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును ఇమ్ము, అప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా నుండును అని సెలవిచ్చిన దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయును అన్న మాటను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరించెదరు అన్న మాటను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీవు చెయ్యు కార్యమంతటిని ఆశీర్వదించుటకు ఆకాశమును తన మంచి ధననిధిని తెరచును అన్న మాటను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించదను అన్న మాటను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును అని పలికిన దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దేవా, ఇంతవరకు మిమ్మల్ని స్తుతించడానికి, మా స్తోత్రములను మీకు అర్పించడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి, మంచి ఆరోగ్యాన్ని, ఆయుష్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా, ఆనాడు మా పితరులు, నీ బిడ్డలు మిమ్మల్ని ఎంతో స్తుతించినారు దేవా. వారి కష్టకాలంలో, ఆపద సమయంలో, శ్రమ దినమందు మిమ్మల్నే స్తుతించినారు. మీ మీదనే ఆధారపడ్డారు, మీకే మొరపెట్టినారు దేవా. అయ్యా, వారిని మీరు ప్రతి పరిస్థితి నుంచి రక్షించినారు దేవా, విడిపించినారు తండ్రి. అత్యధికంగా ఆశీర్వదించినారు, హెచ్చించినారు తండ్రి. అయ్యా, మీ బిడ్డల పట్ల మీరు చేస్తూ వచ్చిన మేలులు, ఉపకారములను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ ఉదయకాల సమయంలో మమ్మను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. మా స్తుతులను కూడా మీరు అంగీకరించండి. మమ్మను కూడా ప్రతి కష్టం నుండి, శ్రమ నుండి, వ్యాధి నుండి, బాధ నుండి రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రతి
ప్రతి పరిస్థితుల్లో మీరు మమ్మను ఆశీర్వదించండి దేవా. అత్యున్నతంగా దీవించండి తండ్రి. అన్నిటికంటే ముఖ్యంగా ఆత్మీయంగా మమ్మను బలపరచండి. విశ్వాసంలో ఎదిగే కృపను మాకు అనుగ్రహించండి. బలము కలిగి మీ కొరకు గొప్ప కార్యములు చేసే వారిమిగా మమ్మను సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, మమ్మను ప్రేమించి మాకిచ్చిన ఈ యొక్క శుభదినమును బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ దినమంతటి కొరకై మమ్మను సిద్ధపరచండి దేవా. మేము చేసే ప్రతి పనిలో ప్రతి ప్రయత్నంలో తోడుగా ఉండి సహాయం చెయ్యండి దేవా. ఈనాడు ప్రవ్వా, బిడ్డలు వారి వారి పనులకు వెళ్తుండగా మీరే వారికి క్షేమాన్ని దయచేయండి ప్రవ్వా. ప్రియులకు కావలసిన బలాన్ని, శక్తిని, జ్ఞానాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, బిడ్డలు ఏ ఊరికైతే ప్రయాణం చేస్తున్నారో, ఎక్కడికైతే వెళ్ళాలని ప్రయత్నిస్తున్నారో వారి ప్రయాణం అంతట్లో తోడుగా ఉండండి దేవా. బిడ్డలకు చక్కని క్షేమాన్ని, భద్రతను అనుగ్రహించండి తండ్రి. అయ్యా, ఈ దినమున ఏ విషయంలో మేము పడిపోకుండా, మీకు అవిధేయతగా జీవించకుండా, మీ అందు భయం భక్తి కలిగి నడుచుకునే వారిమిగా మమ్మల్ని సిద్ధపరచండి తండ్రి. మీ నామానికి మహిమకరంగా, మీకు సాక్షులంగా ఈ లోకంలో జీవించే గొప్ప ధన్యకరమైన జీవితాన్ని మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ దినమున మీ దృష్టికి మేము పాపం చెయ్యకుండా నిర్దోషులంగా, నీతిమంతులంగా, యథార్థ హృదయం కలిగి జీవించే కృపను మాకు దయచేయండి ప్రవ్వా. ప్రార్థించడంలో, వాక్యాన్ని ధ్యానించడంలో, మీ సన్నిధికి వెళ్ళడంలో నమ్మకస్తులంగా ఉండుటకు సహాయం చేయండి. మా నోటి ద్వారా, మా తలంపులు, క్రియలు, మాటల ద్వారా మేము ఎలాంటి పాపంలో పడిపోకుండా ప్రత్యేకింపబడిన వారిమిగా, నీ బిడ్డలంగా ఈ లోకంలో జీవించే కృపను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దయగలిగిన దేవా, ఈ దినమున ప్రవ్వా, ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న బిడ్డలందరి కొరకు ప్రార్థిస్తున్నాము దేవా. అయ్యా, బిడ్డలకు శ్రేష్టమైన ఉద్యోగాన్ని దయచేయండి ప్రవ్వా. వారి చదువులకు తగిన జాబును దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వారి కష్టానికి తగిన ప్రతిఫలం అనుగ్రహించండి. బిడ్డల ఆశలను మీరు తీర్చండి దేవా. అయ్యా, చదువులు కంప్లీట్ చేసుకొని ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తుండగా, ప్రయత్నిస్తుండగా మీరే వారి పట్ల ఉన్నతమైన కార్యాన్ని జరిగించండి దేవా. బిడ్డల హృదయాలను తృప్తిపరచండి దేవా. మీరే వారి ఎడల శ్రేష్టమైన కార్యాన్ని జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున దేవా, ఇంటర్వ్యూలకు వెళ్తున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అధికారులు అడిగే ప్రశ్నలకు చక్కగా సమాధానం చెప్పే జ్ఞానాన్ని దయచేయండి ప్రవ్వా. అయ్యా, మీ చిత్తమైతే ప్రవ్వా, అధికారులు ఎడల బిడ్డలు దయ పొందుటకు సహాయం చెయ్యండి. ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యేలాగన మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, కాంపిటేటివ్ పరీక్షలు రాయాలని వెళ్తున్న బిడ్డలందరినీ మీరు బలపరచండి దేవా. రాసే హస్తాల్ని మీరు దీవించండి దేవా. ప్రతి ప్రశ్నకు సరియైన సమాధానం రాసేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఉద్యోగాల నిమిత్తం, పై చదువుల కోసం ఫారిన్ వెళ్ళాలని ఆశ కలిగి ఉన్న బిడ్డ ఆశను మీరు తీర్చండి దేవా. వారి ప్రయత్నాలను మీరు సఫలపరచండి దేవా. సకాలంలో పాస్పోర్టు, వీసా పొందుకొనుటకు సహాయం చెయ్యండి. ఈ రకంగా దేవా, బిడ్డలు చదువుల విషయమై, ఉద్యోగాల విషయమై ఎన్నో ప్రయత్నాలు చేస్తుండగా ప్రతి ప్రయత్నాన్ని కూడా మీరు సఫలపరచమని, బిడ్డల ఎడల కృప చూపించమని, మీరే వారి పట్ల అద్భుతాలు జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ దినమున ఉద్యోగాలకు, వ్యాపారాల కొరకు, ఇతర చేతి పనులు చెయ్యాలని వెళ్తున్న బిడ్డలందరి చుట్టూ మీ దూతల్ని కావలిగా ఉంచి కాపాడండి దేవా. వారి చేతి కష్టాన్ని మీరు దీవించండి దేవా. వారు చేసే ఉద్యోగాలను ఆశీర్వదించండి ప్రవ్వా. వ్యాపారంలో అభివృద్ధిని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు ప్రమోషన్స్ కోసం, ట్రాన్స్ఫర్స్ కోసం, ఇంక్రిమెంట్స్ కోసం ఆశతో ఎదురు చూస్తున్న బిడ్డల ఆశను మీరు తీర్చండి దేవా. వారి కష్టానికి తగిన ప్రతిఫలం అనుగ్రహించండి. ఏ పోస్టుకు ప్రమోషన్ రావాలని కోరుకుంటున్నారో, ఏ స్థలానికి ట్రాన్స్ఫర్ అవ్వాలని ఆశపడుతున్నారో ప్రతి బిడ్డ ఆశను మీరు తీర్చండి దేవా. అలాగే దేవా, పెండింగ్లో ఉన్న శాలరీస్ కూడా సకాలంలో వచ్చేలాగున కృప చూపించండి దేవా. ఇంక్రిమెంట్స్ కోసం ఎదురు చూస్తున్న బిడ్డల జీవితంలో గొప్ప కార్యం జరిగించండి దేవా. ఈనాడు ఎన్నో సంవత్సరాల నుండి బిడ్డలు చాలని జీతంతో ఎంతో బాధపడుతున్నారు దేవా. ఎన్నో అక్కరలు, కొరతలు కలిగి బ్రతుకుతున్నారు దేవా. దయచేసి అట్టి బిడ్డల కష్టానికి తగిన ప్రతిఫలం దయచేయండి ప్రవ్వా. అధికారులకు దయ పుట్టించండి దేవా. ఇంక్రిమెంట్స్ వేసేలాగున కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, వ్యాపారంలో నష్టాల పాలయ్యి బాధపడుచున్న ప్రతి
ప్రతి బిడ్డ బాధను మీరు తీర్చండి దేవా. అయ్యా రకరకాలుగా నష్టపోయి కృంగిపోయిన బిడ్డల ఎడల మీరే గొప్ప కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా బిడ్డలకు మంచి జ్ఞానం దయచేయండి ప్రవ్వా. మీరే వారి చేతి కష్టాన్ని ఆశీర్వదించండి దేవా. ఈనాడు బిడ్డలు చేసే పనులలో మీరే తెలివిని, బలాన్ని, శక్తిని, జ్ఞానాన్ని, వివేచనను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎంతో మంది బిడ్డలు వారి జ్ఞానం సరిపోవడం లేదని, ముందుకు రాలేకపోతున్నామని, అభివృద్ధి పొందుకోలేకపోతున్నామని, అనుకున్న టార్గెట్ రీచ్ అవ్వలేకపోతున్నామని బాధపడుతున్నారు దేవా. అట్టి బిడ్డల బాధను మీరు దూరపరచండి దేవా. బిడ్డలకు మీ పరలోకపు జ్ఞానాన్ని ధారాళంగా దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున దేవా ఆర్థిక ఇబ్బందుల నుండి నీ బిడ్డల్ని రక్షించండి దేవా. ప్రతి ఒక్క కొరతను మీరు తీర్చండి దేవా. బిడ్డలు చేసే పనిలో వృద్ధి లేక ఆర్థికంగా కృంగిపోతున్న వారి కొరకు ప్రార్థిస్తున్నాము దేవా. అయ్యా సహాయం చెయ్యండి, కృప చూపించండి, క్రమక్రమంగా అభివృద్ధి పరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అప్పుల భారాలను తట్టుకోలేక కన్నీటి పర్యంతమవుతున్న మీరు బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి దేవా. వారి కన్నీటిని మీరు తొడవండి దేవా. అప్పుల బాధల నుంచి రక్షించమని, విడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. సంతానం కొరకు ఎదురు చూస్తే వారి కొరకు ప్రార్థిస్తున్నాము దేవా. బిడ్డలకు శ్రేష్టమైన గర్భఫలాన్ని బహుమానంగా అనుగ్రహించండి దేవా. కుమారులు, కుమార్తెల కొరకు ప్రియులు ఎంతో ఆశ కలిగి ఎదురు చూస్తుండగా వారి ఆశను మీరు తీర్చండి దేవా. అయ్యా బిడ్డల ఎడల మీరే గొప్ప కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. గర్భిణీ స్త్రీలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. వారికి మంచి ఆరోగ్యాన్ని, చక్కటి క్షేమాన్ని దయచేయండి ప్రవ్వా. సుఖమైన ప్రసవం కొరకు సిద్ధపరచండి. తల్లికి బిడ్డకు మంచి ఆరోగ్యం దయచేయండి ప్రవ్వా. నార్మల్ అండ్ సేఫ్ డెలివరీ అయ్యేలాగున బిడ్డల పట్ల కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అబార్షణ బాధపడే బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. కడుపులోనే పిల్లలు చనిపోయి బాధపడుతున్న తల్లిదండ్రులు మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి బాధల్ని మీరు తీర్చండి, వారి కన్నీటిని మీరు తొడవండి. మరలా బిడ్డలకు శ్రేష్టమైన గర్భఫలాన్ని బహుమానంగా దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. గర్భకోశ వ్యాధులతో బాధపడే బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా ప్రియులకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా ఈ దినమున అంగవైకల్యంతో బాధపడే ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. బిడ్డలు చూడలేక, మాట్లాడలేక, మనుషులను గుర్తుపట్టలేక రకరకాల అనారోగ్య బారిన పడి ఎంతో బాధపడే వారిగా ఉంటున్నారు. బిడ్డల్ని బట్టి తల్లిదండ్రులు కన్నీరు కారుస్తున్నారు. దయచేసి బిడ్డల్ని మీరు స్వస్థపరచండి దేవా. బాగు చేయండి ప్రవ్వా. మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున దేవా అనారోగ్యంతో పడకలపై ఉండి లేవలేని స్థితిలో ఉంటున్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాము దేవా. హాస్పిటల్లో, ఐసీలో, మరణకరమైన పరిస్థితిలో, క్రిటికల్ సిచ్యువేషన్స్లో ఉంటున్న బిడ్డల్ని మీరే ముట్టి స్వస్థపరచండి దేవా. బాగు చేయండి ప్రవ్వా. బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని, సజీవులనుగా కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా కోల్పోయిన ఉద్యోగాలను మరలా పొందుకునే కృపను బిడ్డలకు దయచేయండి ప్రవ్వా. ఏ సమస్యను బట్టి బిడ్డలు ఉద్యోగాన్ని కోల్పోయినారో మాకు తెలియదు, కానీ మీ చిత్తమైతే శ్రేష్టమైన జాబులు వారు పొందుకున్నట్టుకు మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా ఈనాడు ఎంతోమంది చిన్న బిడ్డలు మొండితనం, అల్లరి కలిగి తల్లిదండ్రులకు దుఃఖాన్ని కలిగిస్తున్నారు దేవా. స్కూలుకు వెళ్లకుండా మారం చేసే బిడ్డలు ఉంటున్నారు దేవా. దయచేసి ప్రతి బిడ్డ మనసును మీరు మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా ఈ దినమున వివాహాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డల జీవితంలో మీరే గొప్ప కార్యం జరిగించండి. వివాహ సంబంధం కుదిరి ఘనంగా వివాహాలు జరిగేలాగున మీరే సహాయం చెయ్యండి. యవ్వన సహోదరి సహోదరులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. వారికి సాటి అయిన సహాయాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినము దేవా వివాహాలు జరుపుకుంటున్న ప్రియులను కూడా మీరు ఆశీర్వదించండి. ఆ యొక్క వివాహం మీ నామానికి మహిమకరంగా ఘనంగా జరిగేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వివాహం జరిగిన తర్వాత ఒకరినొకరు అర్థం చేసుకొని ప్రేమ కలిగి జీవించుటకు సహాయం చేయండి. భార్యను, భర్తను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా కుటుంబాన్ని కట్టుకునే జ్ఞానాన్ని వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా ఈనాడు భార్య భర్తలైన వారి మధ్య మనస్పర్ధలు, గొడవలు, కొట్లాటలు తొలగించండి దేవా. అయ్యా బిడ్డలు మీరు మార్చండి దేవా. అయ్యా కృప చూపించండి. విడిపోయిన భార్యాభర్తలు మీరు కలపండి. విడిపోయిన బంధువులను కలపండి. విడిపోయిన స్నేహితులను, రక్త సంబంధికులను, విడిపోయిన సంఘస్థులను మీరే కలపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా ఈనాడు భార్యాభర్తలు విడిపోవడానికి కారణమైన ప్రతి పరిస్థితిని, ప్రతి మనిషిని మీరు దూరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా కృప చూపించండి దేవా. ఈనాడు ప్రవ్వా మీ పరిచర్య చేస్తున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం
జ్ఞాపకం చేసుకోండి. వారి సేవా పరిచర్యలో తోడయ్యుండి సహాయం చెయ్యండి. సహోదరి సహోదరులందరినీ మీరు బలపరచండి దేవా. మీరే వారిని బహుబలంగా వాడుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వారి కుటుంబాలను మీరు దీవించండి. వారి బిడ్డల్ని మీరు ఆశీర్వదించండి. సంఘాలను అభివృద్ధిలోకి నడిపించమని ప్రార్థిస్తున్నాం. విశ్వాసుల కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకోండి. అయ్యా, ఈనాడు నీ బిడ్డలైన వారికి ఎదురయ్యే ప్రతి సమస్యను, భయాన్ని, బాధను మీరే దూరపరచండి. శత్రువుల నుండి నీ బిడ్డల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. సువార్త ప్రకటిస్తున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎక్కడైతే వారు సువార్త ప్రకటిస్తున్నారో అక్కడ నూతనమైన ఆత్మలు రక్షించబడి మీ సన్నిధికి వచ్చేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవాలోకంలో పాపంలో జీవించే వారు ఎంతో మంది ఉంటున్నారు దేవా. ఇష్టపూర్వకంగా పాపం చేస్తూ పదే పదే ప్రతి చెడు కార్యానికి బానిసగా బ్రతుకుతున్న బిడ్డల్ని మీరు మార్చండి దేవా. మారు మనసును దయచేయండి. మిమ్మల్ని సేవించే బిడ్డలుగా మార్చమని, పాపం నుండి విడుదల పొందుకొనుటకు మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున ప్రవ్వా, ఇల్లు అమ్మాలని కొనాలని, ల్యాండ్ అమ్మాలని కొనాలని, ఇతర వస్తువులు ప్రాపర్టీస్ అమ్మాలని కొనాలని బిడ్డలు ఎంతో ప్రయత్నిస్తుండగా వారి ప్రతి ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి దేవా. బిడ్డల పట్ల మీరే ఉన్నతమైన కార్యాన్ని జరిగించండి. వారి అక్కర్లు కొరతలు మీరు తీర్చండి. ఆర్థికంగా బలపరచండి. మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, యవ్వనస్తుల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. యవ్వన కాలంలో మిమ్మల్ని సేవించే బిడ్డలుగా ఉండుటకు సహాయం చేయండి. యవ్వనస్తుల భవిష్యత్తును మీరు ఆశీర్వదించండి. వారు చదువుకుంటుండగా, ఉద్యోగాలు చేసుకుంటుండగా మీరే వారికి కావలసిన తెలివిని, జ్ఞానాన్ని, క్షేమాన్ని దయచేయండి ప్రవ్వా. తల్లిదండ్రులకు రెస్పెక్ట్ ఇచ్చే బిడ్డలుగా సిద్ధపరచండి దేవా. మీ పరిచర్య చేసే బిడ్డలుగా మీరే వారిని తయారు చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. చిన్న బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకోండి. చిన్న బిడ్డలకు చక్కటి క్షేమాన్ని, భద్రతను అనుగ్రహించండి. స్కూల్స్కి వెళ్తూ వస్తుండగా మీ కాపుదల, భద్రత, క్షేమాన్ని దయచేయండి. ఈ దినమంతా నీ బిడ్డలైన వారందరినీ మీరే పేరు పేరుని జ్ఞాపకం చేసుకొని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు మా బిడ్డలు వయసునందును, జ్ఞానమందును, బుద్ధి అందును దేవుని దయలో, మనిషి దయలో వర్ధిల్లునట్లుగా మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, వ్యవసాయం చేస్తున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాము దేవా. ప్రియులు ఏ పంట అయితే పండిస్తున్నారో అందులో నూరంతలుగా ఫలము పొందుకొనుటకు సహాయం చేయండి. వారి చేతి కష్టాన్ని మీరు దీవించండి. నష్టాల పాలవ్వకుండా మీరే వారికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున ప్రవ్వా, రకరకాల వృత్తులలో, రంగాలలో పనిచేసే బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి వారి పనులకు వెళ్తుండగా చక్కటి క్షేమాన్ని, భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున దేవా, స్వంత వారిని కోల్పోయి బాధపడుచున్న ప్రతి బిడ్డ బాధను మీరు తీర్చండి దేవా. భర్తను కోల్పోయిన వారిని, భార్యను కోల్పోయిన వారిని, తల్లిని, తండ్రిని కోల్పోయి బాధపడుచున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి కన్నీటిని మీరు తొడవండి దేవా. వారిని మీరు ఆదరించండి దేవా. కుటుంబ సభ్యులు లేని లోటును మీరు తీర్చండి దేవా. తల్లి లేని వారికి తల్లిగా ఉండండి దేవా. తండ్రి లేని బిడ్డలకు తండ్రిగా ఉండి మీరే వారిని పోషించి భద్రపరచమని, మీరెక్కల చాటున వారికి ఆశ్రయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ముఖ్యంగా దేవా, విధవరాన్లను మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి పక్షమున న్యాయం జరిగించండి దేవా. అయ్యా, ఈనాడు పిల్లల్ని పెంచుకుని స్తోమతను వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీరే వారి కుటుంబాలను కాపాడండి దేవా. గృహాలు లేని వారి కొరకు ప్రార్థిస్తున్నాము దేవా. మందిర నిర్మాణాలు చేసుకుంటున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. గృహ నిర్మాణం చేసుకుంటున్న బిడ్డల కష్టాన్ని మీరు దీవించండి దేవా. మీ చిత్తమైతే బిడ్డలు శ్రేష్టమైన గృహాన్ని కలిగి ఉండుటకు మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున దేవా, ఇన్కంప్లీట్గా ఉన్న కన్స్ట్రక్షన్స్ కొరకు ప్రార్థిస్తున్నాము దేవా. అయ్యా, రకరకాల కారణాలను బట్టి ఆ యొక్క కన్స్ట్రక్షన్స్ మధ్యలోనే ఆగిపోతుండగా మీరే వారికి సహాయం చేయండి. ప్రతి కొరతను మీరు తీర్చండి దేవా. సకాలంలో ఆ యొక్క కన్స్ట్రక్షన్ కంప్లీట్ చేసుకునే కృపను దయచేయమని, ఆర్థికంగా బలపరచమని, ప్రతి అక్కర కొరత మీ మహిమైశ్వర్యంలో తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, స్కూల్కి, కాలేజీకి, యూనివర్సిటీలకు వెళ్తున్న బిడ్డలందరి చుట్టూ మీ దూతలు నుంచండి దేవా. బిడ్డలు మీరు కాపాడండి దేవా. చక్కగా చదువుకునే జ్ఞానాన్ని వారికి దయచేయమని, వారి భవిష్యత్తును మీరు ఆశీర్వదించమని, వారిలో ఎదురయ్యే ప్రతి భయాన్ని మీరు దూరపరచమని, శత్రువుల నుండి, అపవాది నుండి నీ బిడ్డల్ని రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. రకరకాల ఆటంకాలకు, అపాయాలకు, ప్రమాదాలకు గురవుతున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. అయ్యా, వారి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి రక్షించండి దేవా. ఈ దినమున ప్రవ్వా, వాహనాలు లేని బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాము దేవా.
గృహాలు లేని వారి కొరకు ప్రార్థిస్తున్నాము దేవా. అయ్యా, ఈనాడు ఎంతో మంది బిజినెస్ పెట్టాలని ఆశపడుతుండగా ఆశ తీరక ఉంటున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాము దేవా. ఇంకా రకరకాల అక్కరలు కొరతలు కలిగి బాధపడుచున్న ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ప్రియులు రకరకాల వస్తువులను కలిగి ఉండాలని ఆశపడుతుండగా వారి ఆశను కూడా మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. పేదరికంలో, దారిద్రతలో దిక్కులేని వారిగా, నిస్సహాయ స్థితిలో ఏమీ పొందుకోలేని వారిగా ఉంటున్న ప్రతి బిడ్డను మీరు దృష్టించండి దేవా. అయ్యా, ఆహారం లేక, వస్త్రాలు లేక, నిలువ నీడ లేక బిడ్డలు ఎంతో బాధపడుచుండగా వారి బాధను మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కుటుంబంలో శాంతి, నెమ్మది, సమాధానం లేక బాధపడుచున్న ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. గొప్ప సమాధానం, సంతోషంతో నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఉద్యోగంలో అధికారుల ఒత్తిళ్లను బట్టి, పనుల భారాన్ని బట్టి, సహోద్యోగుల వ్యతిరేకత, నిందలను బట్టి బిడ్డలు ఎంతో బాధపడుచుండగా ప్రతి బిడ్డ బాధను మీరు తీర్చండి దేవా. మీరే వారికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. రెగ్యులర్గా జీతాలు ఇవ్వని యజమానుల మనసులను మీరు మార్చండి దేవా. బిడ్డల కష్టానికి తగిన ప్రతిఫలం మీరే దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, గవర్నమెంట్ జాబుల కొరకు ఎన్నో సంవత్సరాల నుండి ఎదురు చూస్తున్న బిడ్డల పక్షమున మీరే న్యాయం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, పరిచర్య చేస్తున్న సహోదరి సహోదరులు, వారి సంఘాలు, వారి కుటుంబాలను దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. సంఘంలో ఎన్నో అక్కరలు కొరతలు కలిగి ఎంతో మంది బిడ్డలు రకరకాలుగా బాధపడుచుండగా అట్టి కొరతలను మీరే తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, సహాయం చేయండి. వృద్ధాప్యలో ఉన్న దైవ సేవకుల కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాము దేవా. అయ్యా, మీరే వారిని పోషించండి. వారికి చక్కటి క్షేమాన్ని, భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఫారెన్లో స్థిరపడి నివాసం ఉంటున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాము దేవా. వారి చేతి కష్టాన్ని మీరు దీవించండి. వారి పనులలో తోడుగా ఉండండి. బిడ్డల కుటుంబాల చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ఎంతో మంది బిడ్డలు వారి కుటుంబాలలో, వారి పిల్లల జీవితాలలో శుభకార్యములు జరగడం లేదని, మంచి కార్యములు, మంచి పనులు జరగడం లేదని, మేలులు లేవని ఎంతో బాధపడుచున్నారు దేవా. అట్టి బాధల నుంచి నీ బిడ్డల్ని రక్షించండి దేవా. అయ్యా, వారి కుటుంబాలలో శుభకార్యములు జరిగేలాగున, వారి మంచి దినములు చూసేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున దేవా, సొంతంగా వ్యాపారాలు ప్రారంభించాలని బిడ్డలు ఎన్నో ఆశలు కలిగి ఉంటుండగా వారి ఆశను మీరు తీర్చండి దేవా. మీరే వారికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, కుటుంబంలో ఉండే పాపాలు, శాపాలను మీరు దూరపరచండి దేవా. అకాల మరణాల నుంచి నీ బిడ్డల్ని రక్షించండి దేవా. వరుస మరణాల నుండి నీ బిడ్డల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కుటుంబ సభ్యుల్ని కోల్పోయి బాధపడుచున్న ప్రతి కుటుంబాన్ని మీరు దీవించండి దేవా. వారి బాధనంతటిని తొలగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా దేశాన్ని, మా రాష్ట్రాన్ని, మా జిల్లాల్ని, ప్రాంతాలని మీరు జ్ఞాపకం చేసుకోండి. అధికారుల్ని మీరు కాపాడండి. చక్కటి బలాన్ని, శక్తిని, క్షేమాన్ని బిడ్డలకు దయచేయండి ప్రవ్వా. వారు తీసుకుంటున్న ప్రతి నిర్ణయంలో తోడుగా ఉండి సహాయం చేయండి, సఫలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రపంచంలో ఉన్న ప్రతి దేశం కొరకు, రాష్ట్రం కొరకు, ప్రజల కొరకు ప్రార్థిస్తున్నాము దేవా. అయ్యా, సహాయం చేయండి దేవా. బిడ్డలందరినీ మీరు కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అధికారులను కూడా మీరే రక్షించండి దేవా. ఈనాడు ప్రవ్వా, రకరకాల కారణాలను బట్టి అప్పుల ఊబిలో ఉన్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. పైకి లేవనెత్తండి దేవా. వరకట్న వేధింపుల నుంచి నీ బిడ్డల్ని రక్షించండి. అదనపు కట్నం నుంచి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అత్తామామలు, ఆడపడుచులు వేధిస్తున్నారని బాధపడుతున్న భార్యలను, భర్తలను మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, అనేకుల నుండి నిందలను, అవమానాలను భరిస్తూ ఎంతో కన్నీరు కారుస్తున్న బిడ్డల కన్నీటిని మీరు తుడవండి దేవా. బిడ్డల్ని మీరు కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దయగలిగిన దేవా, మీ ప్రేమను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, ఒంటరి జీవితాన్ని గడుపుతున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. వారికి మీరు తోడుగా ఉండండి దేవా. అక్కరల కొరతలు తీర్చండి. మీరు ఎక్కల చాటున భద్రపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు దేవా, నీ బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. సమస్యలలో, శ్రమలలో, బాధల చేత కృంగిపోయిన ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. గొప్ప విడుదలను అనుగ్రహించండి దేవా. ఈనాడు వారి కష్టాలను బట్టి కృంగిపోకుండా ధైర్యం కలిగి మీకు ప్రార్థించే మనసును కలిగి ఉండుటకు సహాయం చేయండి దేవా. మానసిక పరమైన ఒత్తిళ్ల నుంచి నీ బిడ్డల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈ దినమంతా మీరే వారిని కాపాడండి దేవా. ప్రతి అక్కర కొరత మీరు తీర్చండి దేవా. బిడ్డల
బిడ్డల్ని మీరు పోషించండి దేవా. మీరే వారిని తృప్తిపరచమని, కావలసిన వాటిని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, తల్లి మరచిన, తండ్రి విడిచిన, నేను నిన్ను విడువను అని పలికిన దేవుడవు తండ్రి. తండ్రి వలె జాలిపలే దేవుడవు ప్రవ్వా. అనాథలనుగా విడువనని చెప్పిన దేవుడవు తండ్రి. ఈ సమయాన దేవా, మా చింతలను, మా భారాలను, మా నిరుత్సాహాలను, కలవరాలను మీరు దూరపరచండి దేవా. మా చింతలన్నీ తీర్చి మీ చెంతకు మమ్మను చేర్చుకోండి దేవా. ఆదరించండి దేవా. మాలో గొప్ప సంతోషం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇదిగో దేవా, ఈనాడు మేము ఏ స్థితిలో ఉన్నా సంతృప్తి కలిగి జీవించుటకు సహాయం చేయండి దేవా. దీన స్థితిలో ఉన్నా, లేమిడిలో ఉన్నా, కరువులో ఉన్నా, సంపన్న స్థితిలో ఉన్నా, సమృద్ధి కలిగి ఉన్నా, ప్రతి పరిస్థితిలో మీ యందు విశ్వాసం, భక్తి, ప్రేమ కలిగి ఉండుటకు మీరే మాకు నేర్పించండి దేవా. అయ్యా, మీ యందు ప్రేమ, భక్తి, విశ్వాసంలో దినదినము అభివృద్ధి పొందినట్లుగా మమ్మను ఆశీర్వదించండి దేవా. క్రీస్తు యేసు కలిగి ఉన్న మనసును మేము కూడా కలిగి ఉండుటకు సహాయం చేయండి. నిత్యము మీ యందు నిలిచియుండే కృపను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున దేవా, హాస్టల్లో ఉండి చదువుకుంటున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. ఉద్యోగాలు చేసుకుంటున్న వారికి చక్కటి క్షేమాన్ని ఇవ్వండి. అయ్యా, బిడ్డలందరినీ మీరే కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ముఖ్యంగా ఆడబిడ్డల చుట్టూ మీ దూతల్ని కావలిగా ఉంచి కాపాడండి దేవా. మీరే వారిని రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కృప చూపించండి దేవా. ఈనాడు ప్రతి పరిస్థితి విషయమై మెలకువ కలిగి పట్టుదలతో ప్రార్థించే వారిమిగా మమ్మల్ని సిద్ధపరచండి దేవా. అయ్యా, ప్రతి పరిస్థితి విషయమై మీ పాదాల వద్ద సాగిలపడి మిమ్మునే ఆశ్రయించే వారిమిగా, మీ సహాయాన్ని కోరుకునే వారిమిగా మమ్మల్ని సిద్ధపరచండి. ఈ దినమంతా మీరే మాకు తోడయ్యుండి సహాయం చేయండి. లోకంలో పాపంలో కలిసిపోకుండా ప్రత్యేకింపబడిన వారిమిగా మీ బిడ్డలంగా జీవించుటకు మీరే మాకు సహాయం చేయమని ప్రార్థిస్తూ, ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ దినమంతా దేవుని కాపుదల, భద్రత, ఆయన ప్రేమ, నడిపింపు మీ అందరికీ తోడయ్యుండును గాక. గాడ్ బ్లెస్.